ఒక వ్యాపారవేత్త అప్పుల్లో కూరుకుపోయి ఒత్తిడి భరించలేక అప్పులు తీరే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ పార్కులో దిగాలు పడి కూర్చున్నాడు. ఓ పెద్ద మనిషి దగ్గరకు వచ్చి, దిగులుగా ఉన్నట్లున్నారు, ఎందుకు అని అడిగాడు. వ్యాపారవేత్త తన కథనంతా చెప్పుకొచ్చాడు. ఆ పెద్ద మనిషి అతని పేరిట 50 లక్షలకి చెక్కు రాసిచ్చి, సంవత్సరం తర్వాత ఇదే రోజు వస్తాను, నా డబ్బు నాకు ఇచ్చేయండి అంటూ వెళ్ళిపోయాడు. దాని మీద ఐశ్వర్యవంతుడైన రాక్ ఫెల్లర్ పేరుంది. అబ్బా, ఈ డబ్బుతో నా అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు అని ఆనందిస్తూ ఆ వ్యాపారవేత్త ఆ చెక్కును తన అల్మారాలో జాగ్రత్తగా దాచుకున్నాడు. కొత్త శక్తి, ఉత్సాహం, కొత్త ఊహలతో చెక్కు వాడకుండా తన అప్పులన్నీ తీర్చేసి బయటపడ్డాడు. ఖచ్చితంగా ఏడాది తర్వాత ఆ పెద్ద మనిషి ఇచ్చిన చెక్ తీసుకుని పార్కుకు వెళ్ళాడు. అదే టైంకి ఆ పెద్ద మనిషి కూడా వచ్చాడు. వ్యాపారవేత్త తన విజయగాథను వివరిస్తూ అతని చెక్కును అందిస్తున్న టైంలో ఒక నర్స్ వచ్చి ఆ ముసలాయన్ని పట్టుకుని, అబ్బా దొరికాడు. అప్పుడప్పుడు పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొని తను జాన్ డి రాక్ ఫెల్లర్ అని చెప్పుకుంటూ ప్రజలను విసిగిస్తూ ఉంటాడు. సారీ సార్ అంటూ లాక్కుపోతుంటే వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. ఆ చెక్కు నిజం కాదని, అది నిజంగా అప్పు కాదని, డబ్బు కాదని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ చెక్ తన జీవితాన్ని ఇంత గొప్పగా తిరగరాస్తుందని అనుకోలేదు అసలు. ఒక అబద్ధపు చెక్ అతని ఆత్మవిశ్వాసాన్ని, శక్తి సామర్థ్యాల్ని ఇనుమడింపజేసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. మనం కూడా ఎవరినైనా ప్రోత్సహిద్దాం, ఉన్నతంగా ఎదిగేట్లు చేద్దాం. గుడ్ లక్.